అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సర కాలం పూర్తిగా వచ్చింది. ఈ సంవత్సర కాలం పాలనలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా కేవలం ప్రచారాల బాటలకు మాత్రమే పరిమితమై ఈ రోజున వైకాపా నాయకులు, వైకాపా మంత్రులు వారోత్సవాలు జరుపుకుంటారంటే హాస్యాస్పదంగా కనబడుతుంది. ఈ ఏడాది పాలనలో విశ్లేషించుకుంటే గర్వంగా చెప్పుకోదగ్గది ఏ ఒక్క విషయం కూడా లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, విద్వేషం తప్ప చెప్పుకోదగ్గ అంశం ఒక్కడు కూడా లేదు. గర్వంగా చెప్పుకోదగ్గ అంశం ఏ కోసానా లేదు. అహంకార భావంతో, ప్రతీకార ధోరణితో, నియంత్రణతో పోకడలతో సాగిన ఈ సంవత్సర కాలం పాలన అనేక రంగాల్లో అధపాతాలకు వెళ్ళిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఒక్క సంవత్సరంలోనే 87,000 కోట్ల రూపాయల రుణభారంతో అయితే కనబడుతుంది తప్ప ఆర్థిక రంగం ఛిద్రమై ప్రజలకు ఏ విధమైన ఉపకారాలు జరగకపోగా ఆర్థిక రంగం మాత్రం చిన్నాభిన్నమైన సంగతిని ఈ సందర్భంగా మనం చూసుకోవాలి. ఉన్న పరిశ్రమలు తరలిపోయి కొత్తగా పరిశ్రమలు రాక ఇంచుమించు పతనావస్థలో పారిశ్రామిక రంగం ఉండడం, అదేవిధంగా సాగునీటి రంగంలో ఉన్న ప్రాజెక్టుల్ని నిర్మాణాలు నిలుపుదల చేయడం, కొత్తగా ప్రాజెక్టులు ఏమి ప్రారంభించకపోవడంతో సాగునీటి రంగం కూడా పూర్తిగా సంక్షోభంలో ఉంది, పూర్తిగా పడకేసిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రోజున పండిన పంట గిట్టుబాటు ధర లేక, పండించిన ఉత్పత్తుల్ని అమ్ముడుపోక అనేక మంది రైతులు ఆత్మహత్యల పాలైన సంగతిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఏదైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్వీర్యం కావడం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారి అనేక ఇబ్బందులకి లోనవుతున్న సంగతిని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఒక పక్కన అమరావతి రైతుల ఆత్మహత్యలు, అమరావతి రైతుల ఆందోళనలు, అన్నదాతల ఆత్మహత్యలు, అంతేకాకుండా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇసుక అక్రమార్పుల కారణంగా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడంతో ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం సంగతి మనకందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా దిశా చట్టం అయితే అమలు చేశారు కానీ దాన్ని పూర్తిగా క్రియాశూన్యంగా వ్యవహరిస్తూ దిశా చట్టం అసలు అమల్లో ఉందా, ఉనికిలో ఉందా అనేది కూడా సందేహాస్పదంగా ఉండే పరిస్థితి. మహిళలపై ఈ ఏడాది కాలంలో దాడులు, అత్యాచారాలు విపరీతంగా జరిగినాయి. ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు చూస్తే పూర్తిగా మృగ్యంగా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా పూర్తిగా వైకాపా నాయకుల కన్సర్న్లో మసులుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన సంగతి మనందరం కూడా చూస్తున్నాం. ఈ పాలన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన ఈ పాలన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని అగాధంలో పెట్టి రాజధానిని 3 ముక్కలంటూ ప్రాంతీయ విభేదాలు, కులమత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఒక అయోమయానికి గురి చేసిన సంగతి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. 70% వరకు పూర్తయిన పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్మాణ పనులు నిలుపుదల చేయడం, అదేవిధంగా ఏదైతే నిర్మాణం ఉన్న బందరపోర్టు నిర్మాణాన్ని, పనులు ప్రారంభమైన నిర్మాణాన్ని, బందరపోర్టును రద్దు చేయడం, అంతేకాకుండా ఎంతోమంది అన్నార్థులకి ఆకలి తీర్చే విధంగా రూపొందించబడిన అన్నా క్యాంటీన్ని రద్దు చేసి వారి యొక్క పాపం కూడా
మూట కట్టుకున్న సంగతి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలను మోసం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, మిగిలిన అత్యవసరాలపై ధరాభారం మోపి ఈ రోజున పేదల వెన్నుపై సుమారు 50,000 కోట్ల రూపాయల పెనుభారాన్ని మోపిన సంగతి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దశల వారీగా మద్య నిషేధం అన్న ఈ జగన్ ప్రభుత్వం మద్య నిషేధాన్ని తూట్లు పొడుస్తూ 70% వరకు 75% మద్యం యొక్క రేటు పెంచి, అంతేకాకుండా తన సొంత బ్రాండ్లని మార్కెట్లో తీసుకొచ్చి ఈ రోజున మద్యం కూడా ప్రభుత్వం కూడా ఒక లెక్కడానంగా అవతారం చెందడం నిజంగా చాలా విచారించదగ్గ విషయం చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ మద్య నిషేధం సమయంలో మద్యం దుకాణాలు తెరిచిన సమయంలో చివరకు ఆ క్యూని కంట్రోల్ చేయడం కోసం ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు కూడా వినియోగించుకోవడం నిజంగా సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మొత్తం మీద చెప్తే మాటలేమో ఘనంగా ఉన్నాయి, అభివృద్ధి చూస్తే శూన్యంగా ఉంది. కేవలం ప్రచారార్భాటాలు, వారోత్సవాలు లేదా అనేక విధ్వంసకర కార్యక్రమాలు చేయడం తప్ప ఈ వైకాపా ప్రభుత్వంలో సాధించింది శూన్యం. చివరికి ఏడాది పాలనలో ప్రజలకు మిగిలింది కేవలం నిరాశ, నిర్వేదం మాత్రం అని చెప్పి వెంటబద్ధంగా చెప్పవచ్చు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఈ రాష్ట్రాన్ని, ఒక సన్ రైజింగ్ స్టేట్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక సన్సెట్ స్టేట్గా మార్చిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వాన్ని అని చెప్పి మనం నిర్మమాటంగా చెప్పవచ్చు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో దూసుకుపోయిన రాష్ట్రం ఈ రోజున పూర్తిగా ఆగమాగమై ప్రస్తుతం ఎలాగా మారిన పరిస్థితి మిగిలిన రాష్ట్రాలు కూడా చెప్పుకుంటున్న సంగతి మీరు అంతర్జాతీయంగా కూడా కేంద్రంలోనూ అంతర్జాతీయంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిన సంగతిని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన యొక్క నైతిక బాధ్యతలను దృష్టిలో పెట్టుకుంది. ఇప్పటికైనా సరైన పందాలో పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఈ వైకాపా ప్రభుత్వానికి నీతి లేదు, ధర్మం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగ విలువలు పూర్తిగా తిరోధకాలు ఇచ్చి ఈ రోజున హైకోర్టును న్యాయస్థానాల ద్వారా అనేక మొట్టికాయలు వేయించుకోవడానికి కూడా సిగ్గుపడిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికి కూడా కళ్ళు తెరని పరిస్థితి. ఇప్పటికీ ఇన్ని నవలక్షణాలని ఉన్నప్పటికి కూడా వాటిని సరిదిద్దుకోవడానికి కానీ వాటిని నియంత్రించుకోవడం కానీ ఈ నాయకత్వం, వైకాపా నాయకత్వం ఏ విధంగా పూనుకోవడం నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రజలు దీని మీద దృష్టి పెట్టాల్సిన విషయం. ప్రజలు కూడా దీని మీద వైకాపా ప్రభుత్వం యొక్క పోకడల్ని గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.